సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకి తెలియని ఎన్నో విషయాలను అయితే ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో నమస్తే సార్. నమస్తే సార్, ఏపీలో ఎన్నికలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఆ ఎన్నికలలో ఆ బరిలో నిలబడేది ఎవరో అభ్యర్థులను కూడా మనకి రిలీజ్ అయితే చేసేసారు. ఇప్పుడు మనకి చూసుకుంటే కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అని అంటున్నారు. సో అక్కడ చూసుకుంటే అభ్యర్థులు చాలా గట్టి పోటీ ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఆమె ఎప్పుడు అసలు అక్కడ నిలబడి ఉండగలదు అని అనుకుంటున్నారా? అమ్మాయి ఎక్కడ నిలబడినా వేస్టే గాని కడపలో నిలబడితే ఉన్న పరుగు పోద్ది. అనవసరంగా పరుగు పోగొట్టుకుంటా తప్పితే అమ్మాయికి వచ్చే ఓట్లు నోటాతోటి పోటీ పట్టదు తప్పితే ఆ అమ్మాయి ఎందుకంటే ఒక నిలకడ నిజాయితీ లేని నిన్నటిదాకా తెలంగాణలో ఉండి తెలంగాణలో పార్టీ పెట్టి మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ నిందించి ఇష్టం వచ్చేట్టు మాట్లాడి నేను ఆడపిల్లని కాదు ఈడపిల్లని అని ఇక్కడ కోడలుగా వచ్చాను నేను ఆఖరి దీని దాకా తెలంగాణలోనే ప్రజల కోసం నిలబడతా అన్ని వాగి అక్కడ ప్రజలు చీపోమనగానే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి నేను ఆంధ్ర బిడ్డని అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని అంటే ప్రజలు అంత అమాయకులను అంత అజ్ఞానంలో లేరు. నీ గతం అంతా అదేదో చాలా సంవత్సరాల క్రితం అయితే పడలేదు. నెనగాక మొన్న 6 నెలల క్రితం నీ సోదంతా విన్నారు. నీవు గౌక్కుని వాళ్ళు నువ్వు అదే ఆడపిల్లని కాదు ఈడపిల్లని ఇప్పుడు ఈడపిల్లని కాదు ఆడపిల్లని అనగానే ఆహా ఓహో అన్న ప్రజలే అంత ఎరిపప్పలు కాదు. అమ్మాయిని అసలు లిస్టులో కూడా పెట్టుకోరు. అమ్మాయి ఉండి తన ఉనికి కోసం ఏదో తప్పితే ప్రజల్లో అమ్మాయికి ఏమి ఉండదు. ఎక్కడి నుంచి ఉన్నా సున్నానే. ఇక్కడ ఉంటే ఓడిపోవడంతో కూడా పరుగు పోద్ది. అది కనుక అమ్మాయి ఓడిపోయేది ఎట్లా ఓడిపోద్ది. పరుగు పోకుండా ఉండాలంటే అక్కడ కాకుండా ఇంకో తోట అయితే బెటర్. లేకపోతే అమ్మాయి ఎలా ఓడిపోతావు పోయి కనీసం కడపలో పోటీ నుంచున్నాను అనే క్రెడిబుల్ అనే ఒక పబ్లిసిటీ కోసం తప్పితే శూన్యం. గత ఎలక్షన్స్ లో చూసుకుంటే అసలు నాకు ఎన్నికల మీద వీటి మీద నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఏదో మా అన్న కోసం నేను ప్రచారం చేయడం కోసం తప్ప నేను ఎన్నికల్లో నిలబడే ఉద్దేశం అయితే నాకు లేదు అని అన్నది. తర్వాత చూసుకుంటే కొద్ది కాలానికే మా అన్నకు చేసిన రాజకీయం నాకు నచ్చట్లేదు అని అనేసి తెలంగాణకు వచ్చింది. అమ్మాయి చేసిన అన్ని ప్రజలకు తెలుసు. ఆ అమ్మాయి జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి భర్త అనిల్ ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని సీఎం చేయండి చేస్తే మేము పార్టీని కాపాడుకుని మేము కాపాడుతామని అడిగింది. ఆ అమ్మాయి సోనియా గాంధీ వీళ్ళ మీద నమ్మకం లేక పట్టించుకునే విషయం తెలుసు ప్రజలకి. తర్వాత జగన్ గెలిచిన తర్వాత అనిల్ వెళ్ళి తనకు సంబంధించిన వాళ్ళ 6 ఫైళ్ళు క్లియర్ చేయించాలని జగన్ దగ్గరికి పంపిస్తాము. జగన్ ఈ ఫైల్స్ చూసి ఇలాగ అడదడ్డంగా చేయటం కోసం కాదు నేను ముఖ్యమంత్రి అయ్యింది, నేను ఈ ఫైల్స్ క్లియర్ చేయటం అంత కుదరదు అని చెప్పేసి ఆయన వాటిని రిజెక్ట్ చేయటం, తద్వారా సైడ్లో కోపం రావటం ఎన్ని ప్రజలకు తెలిసిన ప్రజల మధ్య పబ్లిక్ డొమైన్లో ఉన్న నిజాలు. ఆవిడ జగన్ వదిలిన బాణం అని రావటం కూడా ఆనాడు విజయలక్ష్మి వెళ్ళాలనుకుంటే ఆవిడకి కాళ్ళ నొప్పి అంత దూరం పాదయాత్ర అంతే కాళ్ళు వీళ్ళు ఆవిడ వయసు అన్ని రీత్యా వద్దనుకుంటే భారతి వెళ్తానంటే కాదు నేను వెళ్తానని తన జ్వరబడింది తప్పితే అమ్మ నువ్వు రాను తిరగని ఎవరు అడగల, తనే జ్వరబడింది. భారతి కాదు నేను వెళ్తాను అమ్మకు ఒళ్ళు బాగాలేదు, అమ్మకు కాళ్ళు నొప్పులు అయి ఉన్నాయి, ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, సో నేను వెళ్తాను, నా పిల్లలు పెద్దలు అయిపోయారు నేను వెళ్తాను, తనే కూడా వెళ్ళింది తప్పితే అమ్మ నువ్వు రా అని ఎవరు అడగల. సో ఎన్ని ప్రజలకు తెలుసు, ప్రజల ముందు ఉన్న నగ్న సత్యాలు. ఇవాళ ఈ అమ్మాయి వచ్చి కొత్తగా జగన్ అన్యాయం చేసి నీ కుటుంబానికి కుటుంబ ఆస్తుల తేడా ఉంటే కోర్టులో వెళ్ళు, కోర్టులో తెలుసుకో, నీకు అన్నయ్య ఉంటే సాక్షిలో నీకు వాటా ఉంటే కోర్టులో తెలుసుకో. అందుకని ప్రజలకే సంబంధం, సాక్షిలో నీ వాటా సంగతిను నీ కుటుంబంలో నీకు నీ బావ మీ ఆయనకి మీ అన్నయ్యకి ఉన్న గొడవలు ఎవరికి సంబంధం, ప్రజలకి ఏం సంబంధం? అయ్యను తీసుకొచ్చి ప్రజల మధ్య పెట్టి చనిపోయిన ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరుగు తీయటం తప్పితే ప్రజలు అసహించుకున్నారు అమ్మాయి. అంటే ఇంట్లో పంతాల కోసం ఆమె ఎన్నికల్లో నిలబడుతుంది తప్పితే ప్రజల కోసం అయితే కాదు. ప్రజల కోసం అనే పాయింట్ లేదు అక్కడ. అందుకే తెలంగాణలో కూడా తేల్చేశారు ప్రజలు. ఈ అమ్మాయి ఊరినే అన్నయ్య అయ్యాడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని నేను ఏదో అయిపోవాలి తాపత్రయపడతాను తప్పితే ఈ అమ్మాయికి అంత సీన్ లేదని తెలంగాణలో చుట్టూ పంపిస్తారు. ఇప్పుడు ఆంధ్రాలోకి అడుగు పెట్టింది.
ఇక్కడ రేపు ఎలక్షన్ తర్వాత అమ్మాయి ఇక్కడ 0 అక్కడ 0 ఎక్కడ 0 తన ఇల్లు తన కుటుంబం కొత్త పెళ్లి చేసింది కొడుకు మొన్న ఈ మధ్య ఆ కోడలు మా పిల్లలు ఏదో పుడతారు మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటారు తప్పితే ఎందుకు ఆవిడ పనికిరాదు. ఇప్పుడు మనకి కడప నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ అదే వైసీపీ పార్టీ నుంచి మనకి అక్కడ వచ్చేసి అవినాష్ రెడ్డి అయితే ఎన్నికల్లో నిలబడబోతున్నాడు. సో మనకు ఆ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులతో పోలిస్తే ఈమె అసలు నిలబడగలదు అంటారా? అసలు వేస్ట్ అమ్మాయి వేస్ట్ అయినా అమ్మాయి జ్ఞానము బుద్ధి జ్ఞానం అంతే కింద స్థాయి భోజనం బుద్ధి కనుక నిలబడొచ్చు. నిలబడి ఏమి ప్రజలు తరిమేస్తారు. 100 ఓట్ల కన్నా తక్కువ వస్తాయి అమ్మాయి. డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్లు కూడా రావడం కష్టం అంటారు అయితే. సో మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డు పెట్టుకొని చంద్రబాబు గారు వాలంటీర్లపై ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అని అనేసి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆరోపిస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాజకీయాలు చేయొచ్చు అమ్మాయి ఏ పార్టీ అయినా. రాజకీయాలు చేయటమే రాజకీయ పార్టీ లక్ష్యం చేయొచ్చు. కానీ చంద్రబాబు లాంటి నీచమైన నికృష్టమైన రాజకీయం ఎవరు చేయరు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైన రాజకీయం. అరే 66 లక్షల మందికి పెన్షన్ ఉంటుంది. ముసలి అవ్వలు, కిడ్నీ వ్యాధులతో ఉన్నవాళ్ళు, వికలాంగులు, వాళ్ళకు 1వ తారీఖు అయితే శుభ్రంగా వాళ్ళకి అంతా ఉంటే నీ హయాములోనేమో వాళ్ళు పడిగాపులకు పడాల్సి వచ్చేది. ఆఫీసులు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వచ్చి ఉదయించి కూర్చుని తర్వాత మధ్యాహ్నం ఆఫీసర్ గారు వచ్చి ఇవాళ కాదు రేపు రండి అంటే మళ్ళీ వచ్చి ఎండలో మండుటెండలో పాపం అలా ఉండే ముసలోళ్ళు ముత్తకాళ్ళకి అవిటి వాళ్ళకి వికలాంగులకి ఇవాళ పొద్దున్నే తలుపు తట్టి 7 గంటలకు సూర్యుడు వచ్చేలోపు వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ ముసలి జీవితాల్లోనూ అవిటి జీవితాల్లోనూ ఉన్న ఆనందాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మా అవ్వకు బాగుంది, మా గోడు లేదు, ఆ పెన్షన్ వస్తుందని వాళ్ళని కూడా ముసలి కూడా బాగా చూసుకుంటున్నారు. నెలైతే వాళ్ళ పేరు మీద డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఇది కన్ను గుట్టిందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇవాళ వాళ్ళందరి శాపనార్థాలని మూట కట్టుకుంటున్నాడు. కేవలం ఆ వాలంటీర్ల వల్ల ప్రభావితం అవుతారేమో, ఓట్లు జగన్కి వేసేస్తారేమో అందుకని ఆ వాలంటీర్ మీద కసికట్టి మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ని మేము పెంచుతాను, వాలంటీర్ని తీసేయను అంటాడు. ఇవాళ మళ్ళీ సంక్షేమ పథకాలను నేను కంటిన్యూ చేస్తానంటాడు. ఒక పక్కేమో అట్లా మాట్లాడతాడు, ఒక పక్కేమో సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఇంకో పక్క వాలంటీర్లు దొంగలు టెర్రరిస్టులు అంటాడు. అదే నోరు ఇట్లా మాట్లాడితే మళ్ళీ అదే నోరు మా వాలంటీర్ని ఇంకా సంపాదించుకునేలా చేస్తాను, వాళ్ళని తీసేయను అంటాడు. ఒక కులగజ్జి ఉన్న ఆఫీసరు అతన్ని అడ్డు పెట్టుకుని పురంధేశ్వరిని అడ్డు పెట్టుకుని 36 కంప్లైంట్లు ఇచ్చి ఏం బాపుకున్నారు? తిడుతున్నారు. తిట్టు కూడా తిడుతున్నారు ముసలోళ్ళు. ఆ కడుపు మంట, ఆ వయసులో ఆ ముసలోళ్ళ కడుపు మంట ఊరికి పోదు. ఆ శాపం కట్టి గుడిపేస్తుంది చంద్రబాబు. సో ఇది చాలా దారుణమైన ఎవరు రాజకీయ కక్ష కోసం వాళ్ళ కడుపులు కొడతారు. ఎందుకే ఎంత దౌర్భాగ్యమో రాజకీయాల కోసం తిడుతున్నారు. శాపనార్థాలు ఏం బాగుకుంటారా నువ్వు, నాశనం అయిపోతావు అని తిడుతున్నారు. అదే అవుతాడు చంద్రబాబు. ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అక్కడ వాలంటీర్లు అంతా కలిసి మూకుముడిగా రాజీనామాలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు అంటారు? దీని వెనకతలో ఉన్న కారణాలు ఏమై ఉంటాయి? రాజీనామాలు ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ యొక్క ఇది కదమ్మా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చిన ట్యాబ్లు అన్ని తీసేసుకోమని చెప్పేసింది. అన్ని తీసేసుకోమన్నాక రిజైన్ చేయడానికి అర్థం అదే. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జాబ్ లో లేరని ఉండకూడదని కదా చంద్రబాబు చేసిన దౌర్భాగ్యం. వాళ్ళు ఉండకూడదు కనుక వాళ్ళకి ఇచ్చిన ఫోన్లు కానీ వాళ్ళు అన్ని తీసేసుకుని మీరు వేరే ఏర్పాట్లు చేయండి అని సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించారు. అది నీచమైన యాటిట్యూడ్. అది సుప్రీంకోర్టులో 1 కాదు 15 అప్లికేషన్లు వేశారు. 15 వేసి ఆ నిమ్మగడ్డ పురంధేశ్వరి వీళ్ళందరూ ఏదో గొప్పగా సాధించామనుకుంటున్నారు. ఇవాళ రియాక్షన్ చూస్తున్నారు. ఇప్పుడు ఏడి సస్తున్నారు, మళ్ళీ దాన్ని సర్దుకోలేక సస్తున్నారు. అది దౌర్భాగ్యం చర్య మరి. కానీ దీని వెనకతలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసలు గవర్నమెంట్ వచ్చేసి వాలంటీర్లు ఎలక్షన్స్ కి వెళ్తారు కదా మనకి వెనకతల ప్రచారాలు చేయడం కోసం. సో ఆ ప్రచారాలు చేయడం కోసం వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి లేదు అని పెట్టారు అని అనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ ఉద్యోగాలు తీసేసి ప్రచారం కోసం వాడుకుంటున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపైన వాళ్ళు తింటే
ఒక మాట అంటారు, తినకపోతే ఇంకో మాట. కాంగ్రెస్ వాగుడు వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు కోర్టులో కేసేసి వాళ్ళని వినియోగించకూడదు అని తెప్పించారు. వాళ్ళు మరి వినియోగించుకున్నప్పుడు వాళ్ళు పౌరులే కదా, వాళ్ళు ఓటర్లే కదా. వాళ్ళను వాలంటీర్గా ఉపయోగించకూడదంటే వాళ్ళు మామూలు మనుషులుగా ఉపయోగిస్తారు, వాళ్ళు అభిమానులుగా వెళ్తారు, వాళ్ళు కార్యకర్తలుగా వెళ్తారు. నువ్వు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పదవి నుంచి బయటకు వచ్చారో ఇక వాళ్ళు ఒక పౌరుడు, వాడు ఒక ఓటరు, వాడి ఇష్టం, ఓటర్ వాడి ఇష్టం. వాడు పదవిలో ఉన్నప్పుడు ఆ వాలంటరీగా ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాలంటరీగా ఉంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని. సార్ వాలంటరీగా ఉండకూడదు, వాలంటరీకి ట్యాబులు తీసేసుకోండి, ఫోన్లు వెనక్కి తీసేసుకోండి, వాలంటరీ ఎలక్షన్ దీనిలో పనిచేయకూడదు అని మీరే అంటుంది అన్నప్పుడు వాళ్ళు అయితే వద్దు రిజైన్ చేసేసి మామూలు కార్యకర్తలుగా మామూలు ఉంటారు. దాంట్లో ఏముంది? అది దానికి ఎందుకు ఏడుపు? ఉంటే ఏడుపు, లేకపోతే ఏడుపు. ఈ ఏడుపు కొట్టు మాటలు అలాగే ఉంటాయి. కానీ కొంతమందిలో వినిపిస్తున్న మాటలు ఏంటంటే అసలు వాలంటీర్లు అంటూ పెట్టింది ఎందుకు అని అనేసి అంటే అసలు వైసీపీకి ఎంతమంది విరుద్ధంగా ఉన్నారో తెలుసుకోవడం కోసమే పెట్టారు తప్పితే ప్రజల కోసం అయితే కాదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఏమంటారు సార్? ఇది చాలా లుచ్చపరమైన నీచమైన కమెంట్. ఇప్పుడు వాలంటీర్లు పెట్టింది పేదలకి ఇవన్నీ కూడా ఈ పెన్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి పేదలు పాపం క్యూల్లో నిలబడి ఎండనక వానక నిలబడి వెళ్ళి 1-4 సార్లు ఆ వచ్చే 3,000 కోసం 4 సార్లు 5 సార్లు వాళ్ళు కష్టపడి తిరగాల్సిన పరిస్థితి లేకుండా నేరుగా వాళ్ళకి అందించే ఒక ప్రక్రియ. దానికి వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. 50 ఏళ్ళకి ఒకడు అని. వాళ్ళు చాలా ఆడాళ్ళు ఉన్నారు, దాంట్లో పిల్ల మొగాళ్ళు ఉన్నారు. 2.5 లక్షల పైన పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళని కంప్లైంట్ చేశారా? ఈ అపోజిషన్ వాగుడు తప్పితే ఎవరైనా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు రావాల్సింది ఇవ్వట్లేదని ఉందా? వాళ్ళు ఊర్లో లేకపోతే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పొరపాటున ఆ పెద్దవాళ్ళు ఎవరన్నా ఎక్కడో కొడుకు ఇంటిలో ఇంకో చోటుకు వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు, మరి సంతకం పెట్టించుకున్నారు. అక్కడికి కూడా వాళ్ళే వెళ్ళి ఇస్తున్నారు. ఆవిడ లేదనేసి వచ్చేయకుండా లేదు ఎక్కడున్నారు పలానా అయితే అడ్రస్ తీసుకుని ఫోన్ తీసుకుని అక్కడికి వెళ్ళి సంతకం పెట్టించుకుని ఆ డబ్బులు ఇచ్చి వస్తున్నారు. ఇలాంటి సేవ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని సేవకులుగా సమాజ సేవకి వాడుతున్నారు. అందువల్ల వాళ్ళకి జనాల్లో మంచి పేరు ఉంటే తప్పే ఉంది. మంచి పేరు, వాడు మంచి చేస్తున్నారు, మంచి పేరు వస్తుంది. దానికి ఏడుపు ఎందుకు మీకు? దానికి మీకు ఏదో మంచి పేరు వచ్చేస్తుంది కనుక దాన్ని చెరగొట్టేయాలి. ప్రజలకు మంచి జరిగేదాన్ని కూడా చెరగొట్టాలని నీచ బుద్ధి చంద్రబాబు లాంటికే వస్తుంది, ఇంకెవరికి రాదు.